వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ప్రతి బియ్యపు గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది అంటారు. కానీ ఈ స్వామివారికి మాత్రం ప్రతి గింజ మీద రామచంద్రుడి పేరే కనిపిస్తుందని ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, శుద్ధనవమి, పునర్వసు నక్షత్రంలో ప్రతి సంవత్సరం శ్రీ 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 సీతారాములోని కళ్యాణంలో ఉపయోగించే అక్షంతల్లో కలిపే భక్తి శ్రద్ధలతో విశేషంగా కళ్యాణంలో ఉపయోగించే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనేటువంటి సంకల్పంతో ప్రతి సంవత్సరం 41 తోజుల 30,60,116 బియ్యపు గింజలపై 2029 సంవత్సరం నుండి 2026 సంవత్సరం వరకు శ్రీరామ నామాలు జపిస్తూ అందరి మన్ననలు పొందుతూ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకు ఐజా పట్టణంలో తుపాత్రల ఆచార్య చక్రవర్తిచార్యులు గత 16 సంవత్సరాలుగా ఐక్యత భక్తి శ్రద్ధలతో రచిస్తున్నాడు. ఈ రచించిన నామాలు బియ్యపు గింజలను శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణ విశిష్టత సందర్భంగా వీటిని ఉపయోగిస్తున్నట్టు జోగులాంబ గద్వాల జిల్లా అర్చక సంఘ జిల్లా అధ్యక్షుడు చక్రవర్తి ఆచార్యులు తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ. యస్సద్విరద వక్రాద్యం పారిషద్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. సమస్త శ్రీరామ భక్తులందరికీ కూడా, భక్తాదులందరికీ కూడా, గ్రామ ప్రజలకు, మరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా, క్షేమంగా, ఐరారోగ్యైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా శ్రీరాముడి యొక్క మంగళాశాసనాలు అందరికీ ఉండి కూడా ధనకనక వస్తువాహనాలతో అందరూ కూడా పాడి పంటలతో సుభిక్షంగా జీవించాలని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజా మున్సిపాలిటీలో కానీ తుపత్రాల గ్రామంలో ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా 36,116 బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖిస్తూ మరి జోగులాంబ గద్వాల జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సమాఖ్య సంఘం అధ్యక్షుడిగా చక్రవర్తిచార్యులు నా పేరు. మరి అట్లాగే ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా అందరూ కూడా, ప్రజలందరూ కూడా సుభిక్షంగా సీతారాముల వారి యొక్క నామస్మరణ చేస్తూ అంగరంగ వైభవంగా శ్రీరామనవమిలో పాల్గొని మన సనాతన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో నలుమూలల ఎక్కడ చూసినా కూడా శ్రీరామనవమి యొక్క కళ్యాణాలు నిర్వహించుకుంటారు. కాబట్టి మనందరూ కూడా సనాతన భారతదేశంలో పుట్టడమే పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మనందరూ కూడా శ్రీరామనవమి సందర్భంగా అందరూ అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో జై శ్రీమన్నారాయణ. శుభం భూయాత్. జయ జయ రామ శ్రీరామ, జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీమన్నారాయణ. యశద్విరద వక్రాద్య పారిషద్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. మాది ముందుగా నా పేరు చక్రవర్తిచార్యులు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో గల మజ్రా గ్రామం అయినటువంటి తుపత్రాల గ్రామంలో సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, శ్రీరామనవమి సందర్భంగా బియ్యంపై 36,116 బియ్యపు గింజలపై శ్రీరామ శ్రీరామ అంటూ రాయడం జరిగింది. అట్లాగే శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు కాకుండా అందరూ కూడా శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటాం అంటే, మనకు సనాతన ధర్మంలో ప్రధానంగా మానవుడిగా మరి దశావతారాల్లో శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడిగా మానవుడిగా ఉంటూ మనం ఏ విధంగా జీవన విధానాన్ని అవలంబించాలి అనే విధానాన్ని కొనసాగిస్తూ, ఆయన కృష్ణ పరమాత్ముడు నేను చెప్తాను మీరు చేయండి అంటే, శ్రీరాముడు నేను చేస్తాను మీరు చూసి అవలంబించండి అన్నాడు. అంటే ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తిని మనం
నామస్మరణ అందుకే అంత పవిత్రమైనది. రామ అనే నామంలోనే అగ్నితత్వం, సూర్యతత్వం, చంద్రతత్వం ఇమిడి ఉన్నాయి కాబట్టి మనమందరూ కూడా నిరంతరం రామనామస్మరణ చేయడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి విశేష ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాలు, గురువులు, వేదాలు వల్లిస్తూ ఉన్నాయి. కాబట్టి మన సనాతన భారతదేశంలోనే కాకుండా మనం ఈ యొక్క నవమిని ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి జరుపుకుంటున్నారు. మనకు ఆ రామచంద్రమూర్తి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము, ఆయన కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే మన పూర్వజన్మ సుకృతంగా భావించి ఇలాంటి కార్యక్రమాలని అన్ని గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించుకొని శ్రీరామచంద్రమూర్తి ఆదర్శమూర్తి యొక్క శ్రీరామచంద్రమూర్తిని అందరూ కూడా తలుసుకొని ఎంతో భావోద్వేదంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉండి అందరూ కూడా శ్రీరామనవమిని అద్భుతంగా జరుపుకుంటారని ఆశిస్తూ శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. జై శ్రీమన్నారాయణ. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. శ్రీరామచంద్రమూర్తి యొక్క నామస్మరణ చేయడం వల్ల మనకు కూడా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు జ్ఞానం వికసింపజేస్తుందని సద్గురువులు చెప్పడం వల్ల గురువుల యొక్క అనుగ్రహంతో ఈ యొక్క 2009 నుంచి మొదలుకొని 36,116 బియ్యపు గింజలపై శ్రీరామ శ్రీరామ అంటూ నామాన్ని లెక్కించడం వల్ల మనందరికీ కూడా జ్ఞానం వికసిస్తుందని గురువుల యొక్క సలహా సూచనల వల్ల రాయడం జరిగింది. మాకు ఈ రామనామం రాయడం వల్ల మేము చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. మరి అట్లాగే ఈ యొక్క రామనామం రాయడం వల్ల జ్ఞానం అనేది వికసించింది. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా జ్ఞానంలోకి తీసుకొచ్చినటువంటి ఆ పరమాత్మనికి దివ్యోపేతంగా ఆయన మంగళాశాసనాలతో నేడు మనందరూ కూడా ఆనందంగా జీవిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. శుభం భూయాత్. మేము నిరంతరం శ్రీరామనవమి సందర్భంగా ఈ రామనామం రాయడానికి ప్రత్యేకంగా మేమంతా కూడా మొదటి నుంచి కూడా అర్చకత్వంలోనే జీవిస్తూ ఉన్నాం. సనాతన ధర్మం గురించి చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలు చదవడం వల్ల అంతో ఇంతో కొంత జ్ఞానం కలగడం వల్ల మరి ఆ రామనామ స్మరణ అంటే ఎంత పవిత్రమైనది దాన్ని గురువులు చెప్పడం వల్ల దాన్ని వికసింపజేసుకున్న ఆ జ్ఞానం వల్ల నిరంతరం 2009 నుంచి మొదలుకొని 36,116 బియ్యపు గింజలపై శ్రీరామ శ్రీరామ అంటూ లెక్కిస్తూ నా యొక్క జ్ఞానాన్ని వికసింపజేసుకున్నాను. నేను ప్రపంచంలో ఉన్నటువంటి అందరిలా కాకుండా మనమందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడిపితే అందరూ సాధించవచ్చు. కానీ భక్తిలో మనం ఆ భక్తిని పటిష్టంగా పట్టుకున్నట్లయితే మనం కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి మరి కిందికి పడిపోయే అవకాశాలే ఉండవు. ఆధ్యాత్మికత అనేది చాలా ప్రధానమైనది కాబట్టి ఆధ్యాత్మికతలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి, చాలా ఆనందం అనేది ఉంటుంది. అందరికీ కూడా కొన్ని సందర్భాల్లో కష్టాలు, నష్టాలు అనేది సంభవిస్తాయి. కానీ అదే ఆధ్యాత్మికతని భగవన్ నామస్మరణని ఎవరైతే పట్టుకుంటారో ఆ నామస్మరణ వల్ల దివ్యోపేతమైనటువంటి ఆనందం కలుగుతుందనే సదుద్దేశంతో ఈ రామనామాన్ని బియ్యపు గింజలపై రాస్తూ సీతారాముల వారి యొక్క కృపా కటాక్షాలు పొందుతూ ఉన్నాం. జయ శ్రీమన్నారాయణ. శుభం భూయాత్.